ఇక తెలుగు సినిమా కంపెనీకి ఖతర్నాక్ డైరెక్టర్ వచ్చిండు. తీస్తే హిట్, కొడితే ఆస్కారు. పాన్ ఇండియా కాదు దునియాని దున్నేసే దమ్మున్నోడు, రికార్డులు మర్రేసే మునగాడు. ఏహే ఆపున్రి, ఓడ్కా వర్మని చూపించుకుంటా గీగప్పాలేందని గమ్మత్తుగా చూడకుండ్రి. రాయి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయం అయినట్టు సత్య సినిమా చూసినాక జీవిత సత్యం తెలుసుకున్నాడు ఆర్జీవి. 27 ఏళ్ల కిందట వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఊపుడొప్తే హిందీ సినిమా కంపెనీని షేక్ చేసింది. గా యాక్టర్లంతా మళ్ళా కలుసుకొని అదే సినిమాని చూస్తుంటే ఇంత గొప్పది నేను తీసినా అని దుఃఖం ఆగలేదట సారుకు. నా అంత తోప్ డైరెక్టర్ లేడనే మత్తు తలకాయ కొట్టి తాగబోతున్నాయి గలీ సినిమాలు తీసిన, నా పైత్యం అంతా పబ్లిక్ లకి ఇడ్చిన. సత్యాసొంటి సినిమాలు బొచ్చడి తీయవలసిన దిక్కుమాల్య సినిమాలు తీసి అందరు దిమాకులు ఖరాబ్ చేసిన అని బాధపడుకుంటా పేద పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలో. అంతేకాదు లవ్ తప్పు తెలుసుకున్నా ఈ కాంచెలి మంచి మంచి సినిమాలనే తీస్తా, నాకు ఇంతటి పేరు తెచ్చిన సత్య మీద ఒట్టేసి సత్యంగా చెప్తున్నా అనుకొచ్చిండు. అవు మరి సైకిల్ చైన్లతోటి పోరగాళ్ళ చైతన్యం తీసుకొచ్చి బొంబాయి సినిమా కంపెనీ నేలినోడు. సత్య తర్వాత దయ్యాలు, భూతాలు, ఐస్ క్రీంలు, తొడలు, తుపాకులు అనుకుంటా అడ్డమైన అద్భుతమైన కళాఖండాలతోటి వివాదాల వీరుడు అయ్యిండు. నేరాలు, ఘోరాలు, సంపుడు, నరకుడు. ఓడకాయ వేస్తప్పుడు పుర్రెల బుద్ధి ఊడితే తెల్లారి గదే సినిమా కథ. తీసుడు తప్పితే చూసుడు ఉండదు. ఇదేందంటే నా సినిమా నా ఇష్టము, నిన్నవాడు చూడమన్నాడని పంచులతోటి పరాస్కం చేస్తాడు. వర్మ గారి శిష్యులంతా పెద్ద డైరెక్టర్ రై తోపు హీరోలో నాడిస్తుంటే గురువు గారేమో తాగి తందనాలాడు, గెలిగించి పంచాయతీలు పెట్టుకున్నాడు. ఈడిగిన తుర్త అనిపించక లీడర్ల మీద సినిమాలు తీసి ఎచ్చిపచ్చి పోస్టులు పెట్టి కేసుల పాలయ్యే కాడుకొచ్చింది జిందగీ. ఆర్జీవి ఒక వింత జీవి, వర్మ మన కర్మ అనుకునే లెవెల్ కి ఎదిగిండు. గిసొంటి ఏ గడియలుగా సత్య సినిమా చూసిండో గాని జీవిత సత్యం తెలుసుకొని మళ్ళా పాత రాంగోపాల్ వర్మ అయితని శబ్దం పట్టిండు అన్నట్టు. ఏమో సారు ఇదన్నా నిక్రమేనా లేకుంటే ఓడకా వేసినాక పెట్టిన పోస్టు, నా సినిమాలు నా ఇష్టమని మళ్ళా అద్భుతమైన కళాఖండాలే తీస్తావా?